ఆయుష్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బనగానపల్లిలో విస్తృత తనిఖీలు జరిగాయి. బనగానపల్లిలో ఎలాంటి వైద్య అర్హతలు లేని టి సూర్యనాయుడు చాలా కాలంగా పక్షవాతానికి వైద్యం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో ఆయుష్ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రవికుమార్, బనగానపల్లె ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి వాణి తనిఖీకి వెళ్లారన్నారు. అయితే ఈ విషయం ముందే గ్రహించి సూర్యనాయుడు పారిపోయాడన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయుష్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఫేక్ డాక్టర్స్ తనిఖీ నిమిత్తం ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ నా పేరు డాక్టర్ రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఏపీ ఆయుష్ డిపార్ట్మెంట్. బనగానపల్లిలో ఒక ఫేక్ డాక్టర్ గారు తనకి వైద్యం చేస్తున్నాడని చెప్పి అర్హత లేని వైద్యుడిని ముందుగా మేము ఇచ్చిన నోటీసులు రిసీవ్ చేసుకోకుండా మాకు రిప్లై ఇవ్వలేదు. అతను సోషల్ మీడియాలో ఫేక్ డాక్టర్గా అనేక రకాల పక్షఘాత వైద్యాన్ని తగ్గిస్తానని చెప్పి యాడ్లు ఇవ్వటం వల్ల మాకు కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్ నిమిత్తం ఈ రోజున అతను నిర్వహిస్తున్న వైద్యశాలను వెళ్ళి తనిఖీలు చేయగా ఇటువంటి ఫేక్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తే కనుక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము. తీవ్రమైన వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి యాడ్లు ఇచ్చుకున్నా ఆ యాడ్లకు వాళ్ళే బాధ్యతలు. వాళ్ళకి మా డిఎంఆర్ యాక్ట్ చట్టం